అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుగుతుండగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాకు ట్రస్ట్ ఆమోదించింది. అలాగే ఆయన స్థానంలో బజరంగ్ లాల్ బాగ్రాను నియమించింది. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే సిట్ నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై పోలీసులు సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. పవిత్ర క్షేత్రానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇవాల్టి సమావేశంలో చంపత్ రాయ్ రాజీనామా ఆమోదంతో పాటు కొత్త సెక్రటరీ నియామకానికి కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ బగ్రాను కొత్త సెక్రటరీగా నియమించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన మరో ప్రతినిధి అనిల్ మిశ్రా రాజీనామాను కూడా ఆమోదించింది. రాజస్థాన్లోని సికార్ జిల్లాకు చెందిన బగ్రా ప్రస్తుతం విహెచ్పి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ నిర్వహణతో పాటు విహెచ్పి సంస్థాగత నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన దశాబ్దాల అనుభవం ఆయనకు సొంతం. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన బగ్రా పూర్తిస్థాయి సంస్థాగత బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన ప్రభుత్వ రంగంలో కూడా సేవలందించారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్కు సీఎండీగా పనిచేశారు. అంతకుముందు నాల్కో రైట్స్ లిమిటెడ్లలో కూడా డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వంటి పదవులను కూడా నిర్వహించి ఆర్థిక నిర్వహణ మరియు కార్పొరేట్ పాలనలో విధులు నిర్వహించారు. నాల్కో నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత బగ్రా విహెచ్పి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అయోధ్య ట్రస్టుకు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.